హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మరొక మంచి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్‌తో మీ ముందుకైతే వచ్చేసానండి. మంచి ఎంఎన్‌సి కంపెనీ అయిన విప్రో నుంచి అయితే రిక్రూట్‌మెంట్ అయితే జరుగుతుంది. బ్యాక్‌లాగ్స్ ఉన్నా పర్వాలేదు, మిమ్మల్ని అయితే రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు. ముందుగా వారే ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ట్రైనింగ్‌లో మీకైతే 19,000 అయితే ఇస్తారు. ఆఫ్టర్ ట్రైనింగ్ 50,000 వరకైతే మీరైతే సంపాదించుకోవచ్చు. ఫ్రీ ల్యాప్‌టాప్ ప్లస్ వైఫైకి సంబంధించి అలవెన్సెస్ కూడా అయితే ప్రొవైడ్ చేశారు. సో, దీనికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేశానండి. సో, వీడియో స్కిప్ చేయకుండా అందరూ లాస్ట్ వరకు అయితే చూడండి గైస్. మన ఛానల్‌కి ఎవరైనా కొత్తగా వచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. డైలీ ఇలాంటి అప్డేట్స్ అనేవి మన ఛానల్‌లో అందుబాటులో ఉంటాయి. వితౌట్ ఎనీ వేస్టింగ్ టైమ్ లెట్స్ బిగిన్ ద వీడియో. ఈ వెబ్‌సైట్‌కి సంబంధించిన లింక్ అనేది మన డిస్క్రిప్షన్‌లో అవైలబుల్‌గా ఉంటుంది. అక్కడ నుంచి మీరు ఈజీగా యాక్సెస్ అయితే చేసుకొని అప్లై అయితే చేసుకోండి. ఇక్కడ విప్రో నుంచి విల్ప్ అంటే విప్రో వర్క్ ఇంటిగ్రేటెడ్ లెర్నింగ్ ప్రోగ్రామ్ నుంచి అయితే దీనికి సంబంధించి రిక్రూట్మెంట్ అయితే జరుగుతుంది. అప్లికేషన్ డెడ్‌లైన్ చూసుకోవచ్చు. 31 జనవరి వరకు ఛాన్స్ అవుతుంది. సో, తప్పకుండా మీరైతే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. చాలామందికి ఇక్కడ 2024 చూడగానే డౌట్ వస్తుంది కాబట్టి అప్లికేషన్ డెడ్‌లైన్ అయితే చూపించాను. 2025 జనవరి 31 వరకు అయితే ఛాన్స్ ఉంది కాబట్టి తప్పకుండా విప్రోలో ఎంఎన్‌సిలో కంపెనీలో వర్క్ చేయాలనుకునేవారు తప్పకుండా అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ దీనికి సంబంధించి సిటీసీ అయితే చూడొచ్చు. సిటీసీ అనేది ఎవ్రీ ఇయర్ అయితే వేరీ అవ్వడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఫస్ట్ సిటీ చూసుకుంటే కనుక 15,488 రూపీస్ అయితే రావడమే జరుగుతుంది. అండ్ శాలరీ బ్రేకప్ అడిషనల్ ఇన్ఫో అని చెప్తే ఫస్ట్ ఇయర్ స్టైఫండ్ రూపంలో ప్లస్ 488 రూపీస్ అయితే యాడ్ చేశారు. అదేవిధంగా సెకండ్ స్టైఫండ్ వచ్చేసి 558, థర్డ్ స్టైఫండ్ వచ్చేసి 19,000 ప్లస్ 618 అని చెప్పేసి ఇలా కంప్లీట్గా ఫోర్త్ ఇయర్ వరకు మీకు 23,000 రూపీస్ అయితే రావడమే జరుగుతుంది. దీనికి జాయినింగ్ బోనస్ కూడా ఉంది. ఈ విల్ ప్రోగ్రామ్కి సంబంధించి 75,000 జాయినింగ్ బోనస్ అయితే ఉంటుంది. బట్ దీనికైతే ఒక బాండ్ ఉంటుందండి. ఎందుకంటే నేను కూడా విప్రోలో వర్క్ చేస్తున్నాను కాబట్టి చెప్తున్నాను. బాండ్ అయితే ఉంటుంది. ఆ బాండ్ ప్రకారం మీరు బాండ్ బ్రేక్ చేస్తే కనుక ఈ జాయినింగ్ బోనస్ అనేది మీరు రిటర్న్ పే చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఆ బాండ్కి బ్రేక్ చేస్తే దానికి అడిషనల్గా అమౌంట్ కూడా పే చేయాల్సి ఉంటుంది. సో, ఈ విషయాన్ని అయితే గ్రహించుకొని మీరైతే బాండ్ సైన్ చేసే ముందు, కంపెనీలో జాయిన్ అయ్యే ముందు ఈ బోనస్ చూడకుండా జాయిన్ అవ్వడానికి ప్రయత్నం అయితే చేయండి. తర్వాత అడిషనల్గా కూడా బోనస్లు అయితే ఉంటాయి. విప్రో నుంచి 2 ఇయర్స్కి ఒక బోనస్ ఉంటుంది. మధ్యలో 18 మంత్స్కి అదేవిధంగా 24 + 6 మంత్స్ 30 మంత్స్ అప్పుడు అంటే 2.5 మంత్స్ అప్పుడు కూడా అడిషనల్గా బోనస్ అయితే ఇస్తారు. ఆ బోనస్ అనేది శాలరీలో మెజర్ చేస్తారు. 3 ఇయర్స్ అప్పుడు కూడా బోనస్ ఉంటుంది. అది 2 lakhs బోనస్ వరకు అయితే ఉంటుంది. నేను జాయిన్ అయినప్పుడు అయితే ఇదే క్రైటీరియా అయితే ఉందండి. సో, యాజ్ పర్ ఇప్పుడు దాని ప్రకారం అయితే ఉండొచ్చు. అది కూడా చూసుకొని అయితే జాయిన్ అవ్వడానికి ప్రయత్నం అయితే చేయండి. అదేవిధంగా అప్లై చేసుకోండి. ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి 10th స్టాండర్డ్ ఉంది, 12th పాస్ అయి ఉండాలి. మీరు ఎక్కడైతే ఒక గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఉంటే కనుక డిగ్రీలో మీకు 6 CGPA లేదా 60% అయితే ఉంటే కనుక మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ పొజిషన్కి స్పెషల్లీ ఇయర్ ఆఫ్ పాస్ అవుట్ వచ్చేసి 2023-24 వాళ్ళైతే అప్లై అయితే చేసుకోవచ్చు. క్వాలిఫికేషన్స్ వచ్చేసి డిగ్రీ ఉంటే సరిపోతుంది. బీటెక్ కానీ బీఎస్సీకి సంబంధించి బ్యాచిలర్స్ కంప్యూటర్ సైన్స్ BCA వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా అదర్ క్రైటీరియా చూసుకుంటే కనుక ఓపెన్ స్కూల్ ఆర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఈజ్ అలౌడ్. దీంట్లో ఇదే అండి మంచి విప్రో నుంచి అయితే ఓపెన్ స్కూల్ వారు డిస్టెన్స్లో చేసిన వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఒక బ్యాక్లాగ్ ఉన్నవారు కూడా అయితే అప్లై అయితే చేసుకొని ఆన్లైన్ అసెస్మెంట్ అయితే రాయొచ్చు. క్యాండిడేట్స్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు క్లియర్ ద బ్యాక్లాగ్స్ అలాంగ్ విత్ ద 6 సెమిస్టర్లో అయితే క్లియర్ చేసి ఉండాలి. లేకపోతే కనుక ఒక బ్యాక్లాగ్ ఉంటే మీరు రాసుకోవచ్చు. మ్యాండేటరీ హ్యావ్ స్టడీడ్ కోర్ మ్యాథమెటిక్స్ యాజ్ అన్ సబ్జెక్ట్ డ్యూరింగ్ ద గ్రాడ్యుయేషన్. ఒక మ్యాథ్స్ అయితే మీరు చేసి ఉండాలి. బిజినెస్ మ్యాథ్స్ అండ్ అప్లైడ్ మ్యాథ్స్ విల్ నాట్ బీ కన్సిడర్డ్ అని చెప్పేసి మ్యాక్సిమం 3 years ఆఫ్ గ్యాప్ ఈజ్ ఎడ్యుకేషన్ అలౌడ్ అని చెప్పేసి 3 years ఎడ్యుకేషన్ గ్యాప్ ఉన్నవారు కూడా అయితే రాసుకోవచ్చు. బిట్వీన్ 10th టు కమిట్మెంట్ గ్రాడ్యుయేషన్కి సంబంధించి 10th నుంచి డిగ్రీ వరకు 3 years గ్యాప్ ఉన్నవారు కూడా అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. బట్ గ్రాడ్యుయేషన్లో మీకు గ్యాప్ ఉండదు. అంటే ఇప్పుడు డిగ్రీ చేస్తున్నారు, 1 year 2 ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చేశారు, ఆ ఇయర్స్లో గ్యాప్ ఉండదు. ఇంటర్కి డిగ్రీకి మధ్యలో గ్యాప్ ఉన్నా పర్లేదు, 10th ఇంటర్కి మధ్యలో గ్యాప్ ఉన్నా పర్లేదు. ఓకేనా? ఇలా ఉంటే కనుక మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. క్యాండిడేట్స్ విల్ బీ ఇన్వైటెడ్ ఫర్ ద టెస్ట్ ప్రాసెస్ హూ హ్యాస్ కంప్లీటెడ్ 3 months స్కూల్ ఆఫ్ పీరియడ్ అని చెప్పేసి ఉంది కదా. మీకైతే ఒక ఆన్లైన్ అసెస్మెంట్ కండక్ట్ చేస్తారండి. ఆన్లైన్ అసెస్మెంట్లో మీరు పాస్ అయిన తర్వాత మీకు దాంట్లో బిజినెస్ అంటే ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. టెక్నికల్ ఇంటర్వ్యూ తర్వాత దానికి సంబంధించి డిస్కషన్ అయితే ఉంటుంది. సో, ఆల్రెడీ మీకు టెక్నికల్ రౌండ్లో క్లారిటీగా దాన్ని అయితే కంప్లీట్ చేసిన వారికి
డిస్కషన్ రౌండ్‌కి ఇన్విటేషన్ వస్తుంది. అంటే మీరు ఆల్రెడీ జాబ్‌లో జాయిన్ అయిపోయినట్టే. దానికి సంబంధించి ఆన్ బోర్డింగ్ ప్రాసెస్ అండ్ జాయినింగ్ ప్రాసెస్ అవన్నీ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేశారు దాంట్లో. క్యాండిడేట్ షుడ్ బి 18 ఇయర్స్ ఆర్ అబోవ్ ఎట్ ద టైమ్ ఆఫ్ రిజిస్ట్రేషన్. మీరు సూపర్ సెట్‌లో రిజిస్టర్ చేసేటప్పుడు మీకు 18 ఇయర్స్ కంటే ఎక్కువగా ఉండాలి. ఓకేనా. ముందుగా ఫస్ట్ రౌండ్ వచ్చేసి అసెస్మెంట్ రౌండ్ ఉంటుంది. దీంట్లో వెర్బల్ 20 మినిట్స్ 20 క్వశ్చన్స్, అనలిటికల్ 20 మినిట్స్ 20 క్వశ్చన్స్, క్వాంటిటేటివ్ 20 మినిట్స్ 20 క్వశ్చన్స్, రిటర్న్ కమ్యూనికేషన్ వచ్చేసి ఓవరాల్గా 20 మినిట్స్ అయితే ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే కనుక 4 సెక్షన్స్లో మీకు అయితే జరుగుతుంది. రౌండ్ 2 వచ్చేసి బిజినెస్ డిస్కషన్ అండి. బిజినెస్ డిస్కషన్ అంటే ఏం లేదు, ఇది టెక్నికల్ ఇంటర్వ్యూ అని చెప్పొచ్చు. టెక్నికల్ ఇంటర్వ్యూ దీంట్లో కోర్కి సంబంధించి మీరైతే ఏ స్కిల్ పెట్టి దీనికైతే అప్లై చేస్తారు ఆ స్కిల్ పైన మిమ్మల్ని అయితే క్వశ్చన్స్ అడుగుతారు. హెచ్ఆర్ డిస్కషన్ అంటే ఏమి ఉండదండి. హెచ్ఆర్ డిస్కషన్ అంటే ఆల్రెడీ మీకు టెక్నికల్ ఇంటర్వ్యూలో మీరు సెలెక్ట్ అయిపోతే కనుక హెచ్ఆర్ డిస్కషన్ అని చెప్పేస్తారు. బట్ హెచ్ఆర్ డిస్కషన్ అంతగా ఏముండదు, జస్ట్ మామూలు కమ్యూనికేషన్ చెక్ చేయడానికి చూస్తారు. సో ఇదండి దీంట్లో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే కనుక ఇక్కడ నుంచి మీరు రిజిస్టర్ చేసుకొని అప్లై చేసుకోవచ్చు, లేదా ఇక్కడ కింద అప్లై నా ఉంది కదా దాని నుంచి అయితే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు అండి. సో చాలా ఈజీగా ప్రాసెస్ అయితే ఉంటుంది. అప్లై చేసుకొని ప్రయత్నం అయితే చేయండి. వీడియో అయితే ఇంతే. వీడియో నచ్చితే కనుక వీడియోకి ఒక లైక్ చేయండి. మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చిన మాత్రం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ. బాయ్.